thousands of memories, thousands of wars, hundreds of kingdoms, still standing strong. Today, the forts are calling us to know its history, but there are very few people to unveil its mystery. And today, I am in the city of forts, Chitradurga. ఎస్ దిస్ సిటీ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. ఎందుకంటే 15 ఏళ్ల క్రితం మా అమ్మమ్మ వాళ్ళు ఈ ఊరు వచ్చి సెటిల్ అయిపోయారు. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ నేను మా పేరెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ కోటను విజిట్ చేసేవాడిని. బట్ దీన్ని వీడియో తీసి మీ అందరికి చూపించడానికి నాకు 15 ఇయర్స్ తర్వాత ఒక అవకాశం వచ్చింది. సో ఈరోజు ఈ కోటలో రహస్యాలు అండ్ ఈ కోట హిస్టరీ మీ అందరికి చెప్పబోతున్నాను. సో వీడియో లాస్ట్ దాకా చూస్తుండండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో ఎక్సైటెడ్. చిత్రదుర్గ కర్ణాటక అండ్ ఆంధ్ర బోర్డర్లో ఉన్న బళ్ళారి అనే ఊరు మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ సిటీ నుండి అప్రాక్స్గా 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చిన్న టౌనే చిత్రదుర్గ. జియోగ్రఫికల్గా చూడాలంటే వేదవతి రివర్ వల్ల ఫామ్ అయిన ఓల్డెస్ట్ వ్యాలీలో మిడెస్ట్ ప్లేస్లో సిట్యువేట్ అయి ఉంది. ఈ టౌన్కి ట్రైన్ అండ్ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చిత్రదుర్గ కోట గురించి చెప్పాలంటే మిమ్మల్ని 11th to 13th సెంచరీకి తీసుకొని వెళ్ళాలి. అవునండి, ఈ కోటకి అంత పురాతనమైన చరిత్ర ఉంది. మరి మొదట చాళుక్యాస్ అండ్ హొయసాలాస్ ఈ కోట నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత 15th to 18th సెంచరీ మధ్యలో విజయనగరం ఎంపైర్కి చెందిన నాయకాస్ ఆఫ్ చిత్రదుర్గ దీని ఎక్స్పాన్షన్కి ఎంతో కృషి చేశారు. 1779లో హైదర్ అలీ ఈ కోటపై దాడి చేసి ఆక్యుపై చేసి 15 to 20 ఇయర్స్ దీన్ని పరిపాలించాడు. ఇలా ఎన్నో రాజ్యాలు ఈ కోటలో చేతులు మారాయి. ఈ కోట ఎంటర్ అవ్వడానికి మీరు 20 రూపీస్ టికెట్ పే చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర డిజిటల్ కెమెరా ఉంటే ఇంకో 25 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ట్రైపాడ్ అయితే ఖచ్చితంగా అలో చేయరు. సో ట్రైపాడ్ తీసుకెళ్ళకపోవడమే మంచిది. మరి మీ కోట ఎంటర్ అవ్వగానే మీకు పెద్ద పెద్ద గోడలు కనిపిస్తాయి. ఇలాంటి ఎత్తైన గోడలు ఈ కోటకి అన్ని వైపులా ఉన్నాయి. అండ్ నిజంగా చెప్పాలి, కర్ణాటక గవర్నమెంట్ ఈ కోటని ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. మరి ఈ కోటలో ఉన్న ఒక్కొక్క ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. సో బడీస్, ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ అయిన గాలిగోపురంకి వెళ్తున్నాం. గాలిగోపురం ఎంటర్ అవబోతున్నాం అనమాట. ఈ గాలిగోపురం స్పెషాలిటీ ఏంటంటే, ఆ టైంలో మన ఫోర్ట్లో ఉండే పీపుల్ అందరూ ఇక్కడికి వచ్చి బోర్డ్ గేమ్స్ లేదా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఆడేవాళ్ళు, గ్యాదర్ అయ్యేవాళ్ళు. సోషల్ గ్యాదరింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి ఈ గోపురాన్ని, ఈ ప్లేస్ని యూటిలైజ్ చేసుకునేవాళ్ళు అనమాట. సో ఈ ప్లేస్ లోపలికి వెళ్ళి ఏముందో ఇంట్రెస్టింగ్ చూసేద్దాం. లెట్స్ గో. సో ఈ గాలిగోపురం పైకి వచ్చేస్తే మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి దూరంగా మీకు విండ్ మిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రీన్. అండ్ ఈ పక్కనే మీకు కనిపిస్తుంది టెంపుల్ అన్నమాట. స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక
20 minutes అవుతుంది. సో మనకు తగిలే ఫస్ట్ ప్లేస్ గాలి గోపురం, దాని తర్వాత మనకు తగిలే సెకండ్ ప్లేస్ ఒన్కే ఒబామా కిండి. ఇదేంటంటే ఒబామా అనేది ఒక ఆమె పేరు, ఒక ఆవిడ పేరు అప్పట్లో. అండ్ ఒన్కే అనేది రోకలి బండ, మన రోల్లో దంచుతాం చూడండి రోకలి బండ. సో అది, సో ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఒన్కే ఒబామా కిండికి నోరు తిరగట్లేదు, ఏమనుకోమాకండి. సో హైదర్ అలీ అనే ఒక రాజు ఈ కోటని తన సోల్జర్స్ తో దాడి చేయించినప్పుడు తన ఒక్కతే కలిసి ఎంతో మందిని తన ఇంటి దగ్గర చంపేసింది అనమాట. దేంతో? ఆ రోకల్ బండితో. సో దానికి ఆ ప్లేస్ కి ఒన్కే ఒబామా కిండి అని ఒక పేరు వచ్చింది. కిండి అంటే గృహ లాంటిది. సో దానికి చిన్న ప్యాసేజ్ లో ఉంటుంది, అందులోంచి సోల్జర్ అనేవాడు ఎవరైనా బయట నుంచి వచ్చేవాడు అందులోంచి రావాలి. సో అందులోంచి వచ్చిన వాడిని వచ్చినట్టుగా తల బద్దలు కొట్టి చంపేసింది అనమాట. అదే రోజు రాత్రి ఆవిడ చనిపోవటం అయింది. ఎలాగంటే వెనక నుంచి ఒక సోల్జర్ వచ్చి ఆమెని పొడిచి చంపేశారని చెప్పి హిస్టరీలో ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే ఒన్కే ఒబామా కిండి. సో మీరు చూసినట్టయితే ఆ చిన్న హోల్ ఏదైతే ఉందో ఆ హోల్లోంచే సోల్జర్స్ కోట యొక్క వెనక దారి నుంచి దాడి చేసేటప్పుడు ఆ హోల్లోంచి వచ్చేవాళ్ళు. సో ఆ హోల్లోంచి రావడం ఎంత కష్టం మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఆ హోల్లోంచి వస్తున్నప్పుడు ఒక్కొక్కరి తల ఆ రోకల్ బండితో పగల కొట్టి ఆ పక్కనే దాంట్లో లేకపోతే ఎక్కడో పడేసేది. సో స్పెక్టాక్యులర్గా ఉంది. యాక్చువల్లీ అది ఇదివరకు ఉందో లేదో తెలియదు ఆ ఫిల్లింగ్, ఆ గ్యాప్ అనేది. సో బట్ సోల్జర్స్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వర్షాలు బాగా పడుతున్నాయి చిత్తూరులో. సో మనం లోపలికి వెళ్ళలేని పొజిషన్ చూడండి, మొత్తం వాటర్ వెళ్తున్నాయి అక్కడికి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళలేని పొజిషన్, బట్ ఎస్ ఇది ప్లేస్. అండ్ మీరు చూసినట్టయితే కూడా అర్థమవుతుంది దిస్ ఫోర్ట్ ఈస్ బిల్ట్ ఎంటైర్లీ విత్ స్టోన్ని ఆధారంగా చేసుకొని కట్టారు ఈ ఫోర్ట్. ఆ టైంలోనే రెయిన్ వాటర్ని ఎంత బాగా యూటిలైజ్ చేయొచ్చో ఈ ఫోటోలో మనం చూడొచ్చు. ఇక్కడ గోపాల్ స్వామి ట్యాంక్ లేదా గోపాల్ స్వామి చెరువు, గోపాల్ స్వామి హొండా అంటారు కన్నడలో అయితే. గోపాల్ స్వామి హొండాలో ఫస్ట్ వాటర్ కలెక్ట్ అయ్యి అక్కడి నుంచి అక్క తంగి హొండా అని 2 చెరువులు ఉన్నాయి. ఈ 2 స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. సో ఫస్ట్ అక్క హొండాలో వచ్చి తర్వాత అక్కడి నుంచి తంగి హొండా లేదా చెరువు, హొండా అంటే చెరువు. సో ఆ చెరువులోకి పాస్ అవుతాయి. అక్కడి నుంచి ఊరు బయట ఉన్న 2 చెరువుల్లోకి వాటర్ ఫిల్ అవుతాయి. సో హైదర్ అలీ వచ్చాక ఈ ఫోర్ట్ని దాడి చేసి ఆక్రమించాక అతను ఏం అబ్జర్వ్ చేశాడంటే 12 years చిత్రదుర్గ సిటీలో రెయిన్ లేకపోయినా ఇందులో ఈ అన్ని చెరువులో ఉన్న వాటర్తో చిత్రదుర్గ ప్రజలు 12 years బతకచ్చంట. ఎంత గ్రేట్ కదా! ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఎంత గ్రేట్గా చేయొచ్చు అనేది ఈ 4 చెరువులు మనకి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ తన్నీర్ ధోని. సో చిత్రదుర్గలో ఎక్కడ ఎంత టెంపరేచర్ ఉన్నా, ఈవెన్ ఇన్ పీక్ సమ్మర్స్, ఇక్కడ వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంటాయని చెప్పుకుంటారు. అండ్ ఈ వాటర్ మీరు చూస్తే ఎక్కడో పైన పీక్స్ నుంచి వాటర్ జారి ఇక్కడికి వస్తున్నాయి. ఒకసారి చూద్దాం వాటర్ ఎంత చల్లగా ఉన్నాయో. ఓ, చాలా చల్లగా ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ రియలీ ఫ్రెష్ వాటర్, చాలా ఫ్రెష్ వాటర్. అండ్ నిజంగా చాలా చల్లగా ఉన్నాయి వాటర్. అన్నట్టు ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను, ఈ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి మొత్తం ఫోర్ట్ క్లియర్గా ప్రతిదీ క్షుణ్ణంగా చూడాలంటే మినిమం 7 days పడుతుంది. బట్ నేను 2 days ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ Day 1 ఈరోజు ఎండ్ అయిపోయింది. అండ్ మనం ఈరోజు చూసిన ప్లేసెస్ అన్ని ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మిగిలిన ప్లేసెస్ నేను రేపు మీకు వచ్చే వీడియోలో Day 2 వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి ఈ ఫోర్ట్లో. సో అవన్నీ Day 2 వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ యువర్ ల్యాండ్స్కేప్ హంటర్ సైనింగ్ ఆఫ్. ఇట్లా ఎక్కడంటే అక్కడ అడ్డమైన చోట్ల చెత్త మాత్రం పడేయమాకండి, ఎస్పెషల్లీ ఇలాంటి ప్లేసెస్లో ప్లీజ్.